మనతో పాటు సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారు అక్కడ జరిగినటువంటి ఆ విద్యార్థుల ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి దాదాపుగా 30 రోజులు అవుతుంది, ఇంకా ఎటువంటి స్పందన లేదు. నిన్న మోడీ గారు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? 30 రోజులుగా ఈ విద్యార్థులు అంటే 2 సార్లు నీట్ మరి పేపర్ లీక్ అయినా రద్దు చేసి విద్యార్థులు ఇంతమంది ఆందోళన చెందిన ఎలాంటి చలనం లేని నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలనకు పరాకాష్ట తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులు వాళ్ళ న్యాయపరమైన హక్కుల కోసం మరి పోరాటం చేస్తుంటే వాళ్ళని అణిచివేయడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పోలీసుల మెడల మీద తుపాకులు పెట్టి ఆ పిల్లల్ని కాల్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒకరోజు దీక్ష చేపట్టడం జరిగింది. మోడీ పరిపాలనకు చరమగీతం పాడే రోజు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ఓటమి అంచనా నిలబడ్డట్టు కనిపిస్తుంది. దేశంలో ఇంతమంది కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నరేంద్ర మోడీ గారికి మరి సరియైన గుణపాఠం మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో విద్యార్థి లోకం ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళకు మద్దతు ఇచ్చే మళ్ళీ అన్ని సంఘాలు తప్పకుండా విజయవంతమవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నాను. అయితే వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు కొంతమంది. ఆ ఇష్యూని ఎప్పుడో మేము సార్ట్అవుట్ చేసినాం, కేసు వేసినాం, తర్వాత రీ ఎగ్జామ్ కూడా పెట్టినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి ఎంత అంటే ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో అర్థమవుతుంది. అనేక పరీక్ష పేపర్ లీక్ అవుతా అంటే గడ్డి బీక్కుతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నీ నిఘా విభాగం ఏం చేస్తుంది? అంటే మార్చేసి ఒక పిల్లలకు ఎంత ఆందోళన ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత ఆందోళన ఉంటుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మరి ఇవాళ ఏదో వాళ్ళు చెప్పినట్టు పార్లమెంట్ జరుగుతున్న క్రమంలో ఎందుకు వాళ్ళ నిర్లక్ష్యం చేసి వాళ్ళ ధరలను ఆయన లైట్ తీసుకోవడం అంటే క్యాజువల్గా తీసుకోవడం ఇవాళ ఇంత పెద్ద గొడవ కారణమైంది. దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వహించాలా. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రిని తొలగించాలా, ఈ ఇబ్బందులో చనిపోయిన కుటుంబాలకు ఆదుకోవాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఫైనల్గా ఇక్కడి నుంచి ఏం భరోసా ఇవ్వబోతా ఉన్నారు అక్కడ చేస్తూ ఉన్నటువంటి పోరాటాన్ని? విద్యార్థులకు కానీ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆ రోజు రైతు ఉద్యమానికి మేము మద్దతు ఇచ్చినాం. ఈరోజు విద్యార్థి ఉద్యమానికి కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మేము మద్దతు సంపూర్ణమైన పరిపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తూ ఉన్నారు ఆ ఉద్యమాన్ని, తర్వాత దాని మీద కేంద్ర ప్రభుత్వ వైఖరిని? అంటే మొదటి నుంచి కూడా ఏది విద్యార్థుల విషయంలో అశ్రద్ధ అనేది కనబడ్డది. 27 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేసి విద్యార్థులందరూ ఆందోళన చేసి మా జీవితాలతో ఆడుకోకండి, నీట్ పేపర్ లీక్ అయింది, దానిపైన విచారణ చెయ్యండి అని చెప్పేసి అన్న కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. పైగా వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు, మా జీవితాలతోటి ప్రభుత్వం ఆడుకుంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థులందరూ ఆందోళన చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఇవాళ రకంగా దారుణానికి ఓడిగట్టడం అనేది ఇవాళ యావత్తు దేశంలో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులు అందరూ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు రాత్రికి రాత్రి మేము నీట్ పేపర్ పైన విచారణ జరిపిస్తాం, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఒక ఆ ఆందోళనలో చాలామంది విద్యార్థులు నష్టపోయారు, చాలామందికి గాయాలైనవి, ఒక అమ్మాయి అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత దారుణానికి నరేంద్ర మోడీ ఓడిగట్టడం అనేది ఇవాళ యావత్ ప్రజలందరూ కూడా ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు నిరుద్యోగులకు సామాన్య ప్రజలకు అండగా ఉండి ఎక్కడ కష్టాలు ఉంటాయి, ఎక్కడ సమస్యలు ఉంటాయి, సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేటువంటి పార్టీ, ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి ఆ దారుణాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ
వాళ్ళకు మద్దతుగా, ఆందోళనకారులకు మద్దతుగా ఇవాళ మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి రాడ్స్ అయితే వాళ్ళు కొడుతున్న లాఠీలకు మేకులు కొట్టి మరీ కొట్టడం, ఒక పోలీసు వాళ్ళకు కూడా నేమ్ బ్యాడ్జీ లేకపోవడం, మన జాతీయ జెండాను వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా బీజేపీ వాళ్ళు, కిందేసి తొక్కుతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? అంటే బీజేపీ మేము చేసిందే రాజ్యం, మేము ఏది చేస్తే అది చూడాలి అనే ధోరణి అనేది మనకు కనబడుతుంది. ఆ రాజహింసను ప్రయోగించే తీరు ఏదైతే ఉందో అంటే భయభ్రాంతులు చేయడానికి, అంటే కర్రలు అనే పేరు మీద కర్రలకే మొలలు కొట్టి ఆ మొలలతోటి కొట్టడం అని అంటే ఇక భయపడాలి, ఇక మేము ఏం చేసినా మమ్మల్ని ప్రశ్నించొద్దు, నిలదీయొద్దు, అడగొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రకంగా విద్యార్థుల పైన లాఠీ ప్రయోగించి ఆ రకంగా దారుణంగా కొట్టడం అన్నది ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.